సొంత గడ్డపై ఆడుతున్న పిచ్ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించేలా చేసుకోలేని జట్లలో భారత్ ఒకటి. ముఖ్యంగా ద్వైపాక్షిక సిరీసులు జరిగేటప్పుడు ఆతిథ్య జట్టుకుండే ఈ అతిపెద్ద అనుకూలతను టీమిండియా ఒడిసిపట్టుకోలేకపోతోంది. దేశంలోని భిన్న వాతావరణమే ఈ పరిస్థితికి కారణం. దీన్ని అధిగమించేందుకు బీసీసీఐ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ సాయంతో సరికొత్త ఆలోచనకు నాంది పలికింది. రానున్న 3 ఏళ్లలో కోరుకున్నట్లు పిచ్లను మార్చుకోగల సౌలభ్యం మన సొంతమవుతుందని భావిస్తోంది. జీవం లేని పిచ్లపై ఆడే మన బ్యాట్స్మెన్ అంతర్జాతీయ ప్రమాణాల్ని అందుకోలేకపోతుండడం ఎప్పటి నుంచో ఉన్న సమస్యే. ఈ సమస్యను అధిగమించేందుకు విదేశాల నుంచి టర్ఫ్ గ్రాస్ ను తెప్పించి ఇక్కడి మైదానాల్లో పెంచారు కూడా. దీని ద్వారా ఇక్కడి పిచ్లను పేసర్లకు అనుకూలంగా రూపొందించాలని ప్రయత్నించారు. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో వైవిధ్యం వల్ల అది ఫలితాన్నివ్వలేదు. సమస్యను అధిగమించేందుకు మన దేశంలో పిచ్లను వినూత్నంగా తయారు చేయడానికి బీసీసీఐ సంకల్పించింది. అన్ని రకాల వాతావరణాలను తట్టుకుని నిలబడేటట్లు చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దీనికి భారత వ్యవసాయ పరిశోధన సంస్థ సాయం కోరింది. స్పందించిన ఐఏఆర్ఐ దేశంలోని వివిధ స్టేడియాల్లో అక్కడి నేలలు, వర్షపాతం, తేమ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని పరిశోధిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న టర్ఫ్ గ్రాస్ ను వివిధ ప్రాంతాల్లో ఉపయోగించి వాటిని ఆయా పరిస్థితులకు తగ్గట్లు పెంచే ప్రయత్నం చేయనుంది. దక్కన్ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ స్టేడియానికి, కోస్తా ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం స్టేడియానికి ఇలా ఒక్కో మైదానానికి ఒక్కో రకమైన టర్ఫ్ గ్రాస్ అవసరమవుతుందని ఐఏఆర్ఐ చెబుతోంది. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పిచ్ పూర్తిగా క్యూరేటర్ ఆధీనంలో ఉంటుంది. దాన్ని అవసరానికి తగ్గట్లు మార్చడం వారికి చాలా సులభం. నీళ్లు పట్టడం, గడ్డిని ఆరబెట్టడం వంటి పద్ధతుల ద్వారా తక్కువ సమయంలో పిచ్ లక్షణాలను మారుస్తారు అక్కడి క్యూరేటర్లు. బీసీసీఐ ప్రయత్నం ఫలిస్తే భవిష్యత్తులో మన వాళ్లకు కూడా ఇదే సౌలభ్యం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో ఎక్కువగా బెర్ముడా టర్ఫ్ గ్రాస్ ను ఉపయోగిస్తున్నాం. స్వల్ప వర్షపాతం ఉండే కొన్ని ప్రాంతాల్లో పైస్ పలుమ్ నొటెటుమ్ గడ్డి వాడుతున్నాం. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న గడ్డి రకాల్లో జన్యుపరంగా మార్పులు చేసి అన్ని పరిస్థితులకు తట్టుకుని నిలిచే కొత్త టర్ఫ్ గ్రాస్ ను రూపొందించాలనేది తమ ప్రయత్నమని శాస్త్రవేత్త డాక్టర్ జానకిరామ్ చెప్పారు. ఈ పరిశోధనలు 2016 ఏడాది మధ్య కల్లా పూర్తి కావచ్చన్నారు. గ్రాసెస్ మేనేజ్ చేయడం అంటే ఎలాంటి గ్రాస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత వీడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, డిసీజెస్ ని ఎలా